తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా, స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు 15వ తారీఖు నాటికి మీ భూమి సమస్యలని ఈ భూభారతి చట్టం మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. అంతేకాదు అనేక అంశాలు, ఈ చట్టంలో ఉన్న అంశాల గురించి గౌరవ కలెక్టర్ గారు, సిసిఎల్ఐ గారు, బుద్ధ ప్రకాష్ గారు కూడా చెప్పారు. దీంట్లో కొన్ని విషయాలు రైతన్నలు కూడా ఇందాక అడిగారు. ఉదాహరణకి ములుగుమాడునే తీసుకుందాం. రాష్ట్రంలో సుమారు 413 గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు మన ములుగుమాడు లాగా నక్షాలు లేవు, వాటికి సరైన పానీలు లేవు. ఇందాక రైతన్నలు అడిగినట్లు నిజంగా నీ భూమి, నీ సర్వే నెంబర్ ఇదేనానంటే రెవెన్యూ అధికారులు కూడా గుడ్లు ఎల్లబెట్టే పరిస్థితి ఉంది.